తిరుమలేశుని తొలి గడప దేవుని గడపలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు రథసప్తమి పండుగ పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకోవడానికి బారులు తీరారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి రథం పైన భక్తులకు దర్శనమిచ్చే విధంగా టీటీడీ అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామంటున్న సిఐ పురుషోత్తం రాజుతో మా కడప ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కలియుగ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు దేవుని గడప తిరుమలేశుని తొలి గడప దేవుని గడపలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు రథసప్తమి కావడంతో తెల్లారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. జిల్లా పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిఐ పురుషోత్తం రాజు ఉన్నారు. ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రతి ఏటా కూడా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏటా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? భాష కరెక్ట్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రథోత్సవానికి భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఈ బందోబస్తు గురించి మన కడప జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మన డిఎస్పీ ఉత్తర్వుల మేరకు మన ఎస్ఐలు సిఐలు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇన్కన్వీనియంట్ జరగకుండా భక్తులు